నమస్తే. గత కొన్ని నెలలుగా ఐర్లాండ్ దేశంలో ఇస్లామిక్ దేశాల నుంచి వచ్చిన శరణార్థుల ద్వారా జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా స్థానిక పౌరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ శరణార్థులు కాదు, వీళ్ళు రాక్షసులు. వీళ్ళని వెంటనే ఐర్లాండ్ నుంచి పంపించేయాలి. ఇకపై కొత్తగా శరణార్థులకు ఇక్కడ ఆశ్రయం కల్పించొద్దు అని నేటివ్ ఐర్లాండ్ పౌరులు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి మరోవైపు విరుద్ధంగా ఎంతో మంది నేటివ్ ఐర్లాండ్ పౌరులు హిందుత్వాన్ని స్వీకరిస్తున్నారు. హిందుత్వం వైపు ఆకర్షితులవుతూ 1991 జనాభా లెక్కల్లో ఐర్లాండ్లో 953 మంది హిందువులు మాత్రమే ఉండేవాళ్ళు. ఈరోజు 2025లో ఈ సంఖ్య సుమారు 1,00,000కి చేరింది. 900 మంది ఉన్న హిందువుల సంఖ్య ఈరోజు ఐర్లాండ్లో 1,00,000కి చేరింది. పెద్ద ఎత్తున అక్కడ హిందూ దేవాలయాల నిర్మాణం జరుగుతున్నది. ఏకంగా ఒక ఐలాండ్నే కృష్ణ ఐలాండ్గా దానికి పేరు పెట్టి అక్కడ సిగరెట్, మద్యం, మాంసం ఈ మూడింటిని నిషేధం విధించడం జరిగింది ఒక ఐలాండ్లో. దాని పేరు కృష్ణ ఐలాండ్. ఓవైపేమో హిందుత్వం ఈ విధంగా ఐర్లాండ్ని తన ప్రభావితం చేసి అక్కడ 3 పూలు 6 కాయలాగా విరసిల్లుతుంది. మరోవైపు వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు రాక్షసులు, మా మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు, మాపై దోపిడీలు చేస్తున్నారు అని చెప్పి వీళ్ళని తరిమి కొట్టాలి అని చెప్పి ఒకవైపు వాళ్ళపై ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంకా ప్రపంచంలో రాబోయే రోజుల్లో పరిణామాలు ఏ విధంగా జరుగుతాయో అవి చూద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.